ఉచిత మాటలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలో తన కార్యాలయం వద్ద మీడియాతో సమావేశం నిర్వహించారు. కోట గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధిని. ఈరోజు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జూన్ 4వ తేదీన ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా ప్రతి నియోజకవర్గ ముఖ్య కేంద్రాల్లో జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రజల నిరసన గళాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియపరచాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాని 4వ తేదీనే ముఖ్యంగా ఇచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలకి ఏవైతే ఇస్తామని చెప్పారో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి ఆకర్షితులై ప్రజలు ఏ విధంగా మోసపోయారనే దానికి ఆయన పోటు పొడిచిన వెన్నుపోటు ఆ అలవాటులోనే ఆయనైతే అది పెద్దగా మనమేదో వెన్నుపోటుగా మనం ఊహించుకుంటున్నా కానీ ఆయనకి నిజ జీవితంలోనే ఆయనకి వెనతో పెట్టిన విద్య ఆ వెన్నుపోటు. అది మొదటి నుంచి ఆయనకి తెలిసినటువంటిది ఆ వెన్నుపోటు. అది ప్రత్యేకించి మనం ఇది వెన్నుపోటు అని అనుకుంటున్నాం కానీ ఆయనకి మొదటి నుంచి అలవాటు. అది ఆ వెన్నుపోటు అంటే ఆయనకు అలవాటు. ఏదైనా కానీ ఆయనకి అలవాటు అయినా కానీ మరొకసారి ప్రజలకి అర్థమైన రీతిలో వైసీపీ కార్యకర్తల కార్మోనికలై ఈ రాష్ట్రంలో వాళ్ళకి మనం చేసింది తప్పు అని తెలిసే విధంగా సరైనటువంటి రీతిలో ప్రజలకి తెలియపరచాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన దినంగా ప్రతి హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓలకు కానీ జిల్లా కలెక్టర్ల దగ్గర కానీ అందరూ కూడా అన్ని వర్గాల నుంచి దళిత పీడిత బడుగు బలహీన వర్గాల కర్షక శ్రామిక అందరూ కూడా కార్మికులై పార్టీ జిల్లా కార్యవర్గం కానీ సర్పంచులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు అన్ని వర్గాల నుంచి కూడా ఈ వెన్నుపోటు దినాన్ని ప్రజలకి చాటి చెప్పే విధంగా వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఎలా చేశారో ఏమని చెప్పేసి ఈ 4వ తేదీన వాళ్ళ పదవికి ముందుకు వచ్చారో ఈరోజు వాళ్ళు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో అన్నటువంటిది ప్రజలకి అర్థమైన రీతిలో చెప్పాలని మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడండి. ఒక్కటైనా చూడండి. ఏదైనా కానీ ఒక మాట నలుగురిలో మాట్లాడామంటే మనకి సిగ్గులా ఉంటుంది. అదే నిన్ననే నేను అన్నాను కదా, ఈ మాట సామాన్యుడికి సిగ్గులా ఉంటుంది. కానీ ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మనం ఏం చెప్పాము, ఏం చేస్తున్నాము, మేనిఫెస్టోలో ఏం చెప్పాము, ప్రజలకు మనం ఏం చేశాము, ఏ ఒక్కరికి కూడా సంతృప్తి చెందినటువంటి ఏ వర్గం కానీ ఎవరు తీసుకో బీసీ వాళ్ళకి 50 ఏళ్ళకి మీకు పెన్షన్ ఇస్తామని చెప్పాడు. తల్లులు మహాతల్లులు అందరికి కూడా మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడ కూడా ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా సరే మీరు నేనే ఉంటాను కండక్టర్ ప్లేస్లో కూడా మీరు ఎవరు కూడా టికెట్ కట్టిన అవసరం లేదని కూడా చెప్పుకున్నారు. అది కానీ ఇంకొకటి కానీ రైతులకి మీరు పడిన కష్టాలు తీర్చడానికి ఎవరూ సరిపోము, అయినా కొంతలో కొంతగా నేను 20,000 రూపాయలు మీ అకౌంట్లో మీ పెద్దన్నగా నేను వేస్తానని చెప్పేసి అన్నారు. ఆ రైతులకి పోటీ ఎవరిని కూడా మిగల్చలేదు. ఎవరిని తీసుకో విద్యార్థులు తీసుకో, మన నిరుద్యోగులు తీసుకో, ఏ ఒక్కరికి. మరి అలాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరిపాలనకు ఆ వెన్నుపోటు దినంగా ఈ 4వ తేదీన మరి మన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లు అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ చంద్రబాబు నాయుడు చేసిన దురాగతాన్ని దుర్మార్గమైనటువంటి పాలనను అందరికీ చాటి చెప్పే విధంగా అందరూ సమాయత్తమయ్యి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కోరుకుంటున్న మీ గోవింద్ కోట ఆమదాల వలస నియోజకవర్గం.